బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పార్టీ నుండి బయటకు పంపేస్తారా? జగ్గంపేటలో తోట నరసింహన్ తీరుపై చంటిబాబు కామెంట్స్ ఇవి. తనను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు ఆయన. చలమలశెట్టి అందరినీ కలుపుకొని వెళుతున్నారని చంటిబాబు అంటున్నారు. ఆయన్ని చూసి తోట నరసింహన్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. నరసింహం ధోరణి చూస్తుంటే తనను గెంటేసేలా ఉన్నారని చంటిబాబు ఆవేదన చెందుతున్నారు. నరసింహం తీరుపై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు ఎమ్మెల్యే చంటిబాబు. ఒకరిని తీసేసి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వరకు నడుస్తున్నటువంటి పార్టీకి సంబంధించి అందరూ పార్టీలోనే ఉన్నాం కదా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకరిని తీసేసి ఇంకొకరిని వేయడం ఆ రకంగా చేయడం వల్ల కొంచెం ఈ ఎలక్షన్ టైంలో డిస్టర్బెన్స్ అనేటువంటిది దానివల్ల వస్తుంది. నేనైతే కోఆపరేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. మొన్న వరకు నిన్న వరకు కూడా ఆయన మమ్మల్ని డివేట్ చేసి మమ్మల్ని పక్కకు పెట్టి ప్రోటోకాల్ లేకపోయినా సరే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల మరి ఎవరు చెప్తే ఆయన అంటున్నాడు, మళ్ళీ ఆయనకి అవగాహన ఉందో లేదు తెలియదు. కానీ మొత్తం మీద చేసి నాతో సంప్రదించలేదు. సరే ఇంకా ఏదో రాజకీయంగా నడుస్తుంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి, ఒకవేళ మా అవసరం లేదేమో అనే వెర్షన్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అలా కాదు, ఏదో జరిగిందిలే కూర్చొని మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనే వెర్షన్లో చెప్తున్నాం. పార్టీ డిస్టర్బెన్స్ అనేటువంటిది అవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మ్యాక్సిమం. మరి మీ పని లేదని చెప్పేసి గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేనైతే పార్టీలు మారడం లేకపోతే అలా చేయడం నా పద్ధతి నచ్చక గింటే తప్ప మారడం అయితే జరగదు. ప్రస్తుతం ఏంటంటే గెంటివేత ధోరణి అనేటువంటిది కనపడతా ఉంది. మరి జగన్ గారికి ఆ విషయం తెలుసో తెలియలేదు. లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల వీళ్ళందరూ దెబ్బతింటున్నారు. అంటే వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. దాన్ని బట్టి కొంచెం సో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసాం. జగ్గంపేటలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వివరించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ముఖ్యమంత్రి ఫోకస్ చేయాలి తోట నరసింహన్ తీరుపై అని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇంత వ్యాఖ్యలు చేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎప్పుడు వచ్చాయి? కారణాలు ఏంటి? అంటే ఎన్నికల సమయం కాబట్టి నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు కానీ అదే ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది పార్టీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. క్యాడర్ అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ జరిగే తంతంతా కూడా సీఎం జగన్కి తెలుసో లేదో కానీ అన్న ఒక క్వశ్చన్ అయితే ఆయనకి రైజ్ చేశారు. ఎందుకంటే నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకి అంటే నిన్న కానివచ్చు, ఈ రోజు కానివచ్చు, నిన్న ఏదైతే ఈరోజు గోకవరంలో కానివచ్చు, నిన్న కొన్ని చోట్ల అనేక కార్యక్రమాలకి ఓపెనింగ్లు ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే, అలాగే అక్కడ ఉన్నటువంటి తోట నరసింహ అంటే ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేకి తెలియక అంటే నాకు తెలియకుండా ఏ రకంగా కార్యక్రమాలకు వెళ్తారో ప్రోటోకాల్ కూడా పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేది ప్రస్తుతం చంటిబాబు చెప్తా. అంటే పార్టీ నుంచి నన్ను గెంటేసే దూరంలో కనిపిస్తుందా? అదే వాతావరణం ప్రస్తుతం నెలకొంటుంది. ఎందుకంటే గతంలో నా వెంట తిరిగి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి గతంలో మా మంత్రిగా చేసినటువంటి తోట నరసింహ ఇన్ఛార్జ్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పదవులు ఇచ్చుకుంటూ వస్తారు. దానివల్ల క్యాడర్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, పార్టీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి కరెక్ట్ కదండి. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి గోకవరం సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్లెక్సీ ఎంపీ వంగా గీత ఫ్లెక్సీ చేశారు. కానీ తోట నరసింహ ఏదైతే ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థిగా వచ్చినట్టు చలమలశెట్టి సునీల్ ఎంపీ అభ్యర్థిగా వచ్చారు, ఆయన ఫ్లెక్సీ ఆయన ఫోటో వేశారు. అంటే ఎవరికి వాళ్ళు ఒక విభిన్న ధోరణిలో ఒక ట్రయాంగిల్లో వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. జగ్గంపేట నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జ్ పదవి తోట నరసింహకు ప్రకటించిన తర్వాత చంటిబాబు చాలా దూరంగా ఉన్నారు. ఈ మధ్య కొన్ని ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అన్ని కూడా ప్రారంభించుకుంటూ వెళ్తున్నారు. కానీ నేను అతనికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన తర్వాత కనీసం స్థానిక ఎమ్మెల్యే అంటే నా దగ్గరకు వచ్చి ఇప్పటివరకు తోట నరసింహ కలవలేదు. ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన తర్వాత బాధ్యతకు వచ్చి కలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన కనుక ఇబ్బంది కలిగితే నేనే ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను, దానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. నేను సొంత గ్రామం ఇరుపాకలోనే ఉంటాను. ఒక పార్టీ నన్ను గెంటేస్తే తప్ప ప్రస్తుతం తోట నరసింహ చేసినటువంటి పనితీరు ఆ రకంగానే ఉంది. ఆయన ఈ రకంగా చేస్తూ వెళ్ళకూడదు. ఒక సీనియర్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా నియోజకవర్గంలో చేయకూడదు అనేది చంటిబాబు చెప్తున్నారు. అంటే ఇరు వర్గాలు కూడా కాస్త గందరగోళంలో పడ్డాయి. మరి చంటిబాబుకు సంబంధించినటువంటి వర్గం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, మరొక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్న చర్చ మాత్రం జగ్గంపేటలో నడుస్తుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.